టీవీ పరిశ్రమకు భార్యాభర్తల గొడవలు నేడు టీఆర్పీ తెచ్చే అంశంగా మారింది. 4 గోడల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధాన్ని కొన్ని ఛానల్స్ పక్కా కమర్షియల్ చేశాయి. పెద్ద మనుషులుగా వ్యవహరిస్తామని కూర్చున్న అల్లాంటి హీరోయిన్లు కెమెరాల ముందు ఉన్నామనే సంగతిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన భాష కాదు, పర భాష కాదు, ఏ చోటు చూసినా ఏమున్నది గర్వకారణం తీర్పు పేరుతో తిట్ల దండగం చదువుతున్నారు. బతుకు జట్కా బండిలో జీవితం గట్టిగా మాట్లాడుతూ మాస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రచ్చబండలోనూ రోజా తన స్టైల్లో వార్నింగ్లు ఇస్తూ టెలివిజన్ రేటింగ్ ని పెంచుతోంది. తాజాగా తమిళంలోనూ ఇటువంటి షో చేస్తున్న ఖుష్బూ రెచ్చిపోయింది. భార్యాభర్తలు గొడవ పడుతుంటే వారిని ఆపాల్సింది పోయి సహనాన్ని కోల్పోయి అసభ్యకరంగా మాట్లాడాడు అని ఓ వ్యక్తి కాలర్ పట్టుకుని ప్రశ్నించింది. ఇలాగానే మాట్లాడేది అంటూ రౌడీలాగా ప్రవర్తించింది. ఇది లైవ్ షో కాకపోయినా ఆమె ఆవశ్యపడే సన్నివేశాన్ని ఎడిటింగ్ చేయకుండా అలాగే ప్రసారం చేసి సదరు టీవీ ఛానల్ వాళ్ళు బాగా క్రేజ్ ని రప్పించుకుంటున్నారు. ఇటువంటి షోలు సంసారాన్ని చక్కదిద్దుతాయో లేదోననే సంగతిని పక్కన పెడితే అవకాశాలు తగ్గిన నటీమణులకు మాత్రం వీర ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మంచి వేదికలవుతున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.